కొంతమంది పేషెంట్స్ మనని అడుగుతూ ఉంటారు, సార్ పన్ను తీసిన వెంటనే డెంటల్ ఇంప్లాంట్ అనేది ప్లేస్ చేయించుకోవచ్చా? అవునండి, ఏ పన్ను తీయించుకున్నా వెంటనే ఇమీడియట్ ఇంప్లాంట్ అనేది ప్లేస్ చేయించుకోవచ్చు. సో వాటి వల్ల అడ్వాంటేజ్ ఏంటి అని అంటే, మనందరికీ తెలిసిందే పన్నుకి జనరల్గా 2 పార్ట్స్ ఉంటాయి. బయట మనకు కనిపించే పార్ట్ క్రౌన్ పార్ట్ అంటాము, సెకండ్ వచ్చే పార్ట్ రూట్ పార్ట్ అని అంటాం. సో ఈ రూట్ పార్ట్ అనేది ఎముకలో ఉంటుంది. సో ఎప్పుడైతే మనం పన్ను బాగా ఇన్ఫెక్షన్ రావటం వల్ల అండ్ నెక్స్ట్ థింగ్ పన్నుకి ఫ్రాక్చర్ రావటం వల్ల పన్ను తీయించుకోవాల్సి వస్తున్నప్పుడు మనం పన్ను తీసిన వెంటనే ఇంప్లాంట్ అనేది పెట్టించుకోవచ్చు. సో వీటి వల్ల అడ్వాంటేజెస్ ఏంటి అని అంటే, సింగిల్ సిట్టింగ్ లోనే మనం సేమ్ ఇంజెక్షన్ లోనే పన్ను తీసిన వెంటనే ఇంప్లాంట్ అనేది పెట్టచ్చు. సో ఎలాంటి సందర్భాల్లో మనం అనేది ఇమీడియట్ ఇంప్లాంట్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, నో యాక్టివ్ ఇన్ఫెక్షన్. కొన్నిసార్లు ఏమవుతుంది అని అంటే, పన్ను చుట్టూ బాగా పస్ రావటం వల్ల బాగా ఇన్ఫెక్షన్ వచ్చి పన్ను తీయాల్సి వస్తుంది. సో అలాంటి సందర్భాల్లో మనము డెంటల్ ఇంప్లాంట్ అనేది ఇమీడియట్ గా ప్లేస్ చేయలేకపోవచ్చు. ఇలాంటి సినారియోస్ లో ఏం చేస్తామనంటే, పన్ను తీసిన వెంటనే ఆ ఇన్ఫెక్షన్ మొత్తం తీసేసి గ్రాఫ్టింగ్ అనే ప్రొసీజర్ చేసి ఒక 3 months ఆగి ఇంప్లాంట్ ప్లేస్ చేయవచ్చు. అండ్ నెక్స్ట్ థింగ్, పన్ను మనం జాగ్రత్తగా తీసినప్పుడు పన్ను చుట్టూ ఉండే బోనీ పార్ట్ పర్ఫెక్ట్ గా ఉంటే మనం ఇమీడియట్ గా ఇంప్లాంట్ అనేది ప్లేస్ చేయవచ్చు. సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి అని అంటే, పన్ను చుట్టూ ఉండే ఎముక కిందకి జారకుండా యూజ్ అవుతూ ఉంటుంది. సో మనం ఇంప్లాంట్ పెట్టిన వెంటనే ఆ ఎముక అనేది అరుగుదల అనేది మనం కాపాడగలము. సో మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా మన ఎంకే డెంటల్ వచ్చి హైదరాబాద్ లో 4 branches ఉన్నాయండి. మీరు ఏ బ్రాంచ్ లో అయినా విజిట్ అయ్యి అక్కడ డాక్టర్ కన్సల్ట్ అయ్యి మీకు ఫర్దర్ గా ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.